హాయ్ అండి, నమస్తే. ఈరోజు చేదుగా ఉండే ఈ కాకరకాయని కమ్మగా రుచిగా చేసుకున్నాము. ఇది రొట్టెలు చపాతీలోకి చాలా బాగుంటుందండి. అలాగని ఈ కాకరకాయల్ని ఉప్పు నీళ్ళలో నానబెట్టలేదు, పైన చెక్కు కూడా తీయలేదండి. వీటిని శుభ్రంగా కడిగేసి చక్రాల్లా కట్ చేసుకున్నాను. మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొబ్బరి వేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీ జార్లో 10 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తని పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి 1 కప్పు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు కలిపి బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసి ఉప్పు పసుపు కలిపి 10 నిమిషాలు ప్లేట్ పెట్టి మధ్యలో కలుపుతూ బాగా ఉడకనివ్వాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత మాత్రమే 1/2 కప్పు టమోటోలు, 1 పెద్ద కప్పు నిండా చిన్నగా కట్ చేసుకున్న గోంగూర వేసి మరొక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇవి మగ్గిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కూరకు సరిపోయేంత కారం వేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న వెల్లుల్లి మసాలా వేసి కలిపేసుకొని 1 నిమిషం మగ్గనిచ్చి దించాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే కర్రీ రెడీ అవుతుంది. ఇది చేదుగా పుల్లగా కమ్మగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి.